ఒక ఊర్లో ఒక రామయ్య ఉండేవాడు. వాడు ఏ పని చేసేవాడు కాదు. ఎప్పుడూ తినడం, నిద్రపోవడం మాత్రమే చేసేవాడు. ఒకరోజు తన భార్య లక్ష్మి ఇలా చెప్పింది. ఏమయ్యో, పొయ్యి మీద అన్నం పెట్టి ఉంచాను. కొద్దిసేపు తర్వాత దించేయ్. నేను సరుకులు తీసుకొని వస్తాను. రామయ్య ఇలా అనుకున్నాడు. 5 నిమిషాలంటే ఇంకా చాలాసేపు ఉంది. కాసేపు పడుకున్నాం. అలా అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. కొద్దిసేపు తర్వాత లక్ష్మి ఇంటికి వచ్చింది. ఏమయ్యో, లేవయ్యా, నాకు ఆకలేస్తుంది. అన్నం తిన్నాం. ఇద్దరూ అన్నం తినడానికి కూర్చున్నారు. ఇంకేముంది, అన్నం అంతా మాడిపోయి బొగ్గులా అయిపోయింది. అది చూసి లక్ష్మి కోపంగా, నువ్వు పొద్దున్న లేచినప్పటి నుండి కాళ్ళు చేతులు లేనివాడిలా అలా కూర్చొనే ఉంటావు. అన్నం చూడమంటే సరిగ్గా చూడలేకపోయావు. ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు. ఇట్లాగైతే సంసారం సాగేదెట్లా? లక్ష్మి మాటలకి రామయ్య చిరాకు పడుతూ, నేను ఏ పని చెయ్యలేదా? ఉదయం నుంచి 100 ఈగల్ని చంపాను తెలుసా? పక్కింటి పుల్లమ్మ ఆ దారిలో వెళ్తూ ఈ మాటలు వినింది. ఆమె అనుకునింది, అమ్మో, 100 మందిని చంపాడట. ఆ మాట పుల్లమ్మ మరొకరికి చెప్పింది. ఆమె ఇంకొకరికి, వాళ్ళు ఇంకొకరికి. అలా అలా ఒక్క రోజులోనే ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. ఈ మాటలు ఒక సైనికుడు విన్నాడు. ఆ సైనికుడు వెళ్ళి ఆ సైనికుడి ద్వారా వీరేంద్రరాజుకి చెప్పాడు. వీరేంద్రరాజు ఆశ్చర్యపోయి, ఏంటి, ఒక్క రోజులో 100 మందిని చంపాడా? అలాంటి వ్యక్తి మన రాజ్యంలో ఉండాలి. వెళ్ళండి, ఆ వీరుణ్ణి తీసుకురండి అని రాజు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. సైనికులు రామయ్య ఇంటికి వచ్చారు. సైనికులు ఇలా చెప్పారు. మిమ్మల్ని తీసుకొని రమ్మని రాజుగారు చెప్పారు. పదాండి. నన్నా? ఎందుకు? నేనేం చేశాను? అని సైనికుల్ని అడిగాడు. అప్పుడు సైనికులు, మీరు ఒక్క రోజులోనే ఒంటి చేత్తో 100 మందిని చంపారట. అప్పుడు రామయ్య, నేను ఎవరినీ చంపలేదు. మీరు ఎవరో అనుకొని నా దగ్గరికి వచ్చారు. మీరు తొందరగా రండి, రాజుగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. అక్కడికి వెళ్తే ఏమవుతుందో తెలీదు. ఇక్కడ నేను వెళ్ళకపోతే వీళ్ళు నన్ను వదలరు. అని అనుకొని రామయ్య, మీరు ముందు వెళ్ళండి, నేను వెంటనే వస్తున్నాను అని చెప్పగానే సైనికులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. రామయ్యకి గుర్రం ఎలా తోలాలో తెలియక తన దగ్గర ఉన్న పిన్నీసు తీసుకొని గుర్రంపై గట్టిగా గుచ్చాడు. అంతే, ఆ గుర్రం నొప్పి తట్టుకోలేక రాజుగారి కోట దగ్గరకు వేగంగా దూసుకు వెళ్ళింది. ముందుగా వెళ్ళిన సైనికులందర్నీ దాటిపోయింది. అదే సమయంలో వీరేంద్రరాజు అంతఃపురం పైభాగంలో తిరుగుతూ ఉన్నాడు. ఆ గుర్రం మీద మెరుపులా దూసుకు వస్తున్న రామయ్యను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు రాజు అన్నాడు. ఆహా, ఏమి వేగం! ఇంత వేగంగా వెళ్లే సైనికుణ్ణి నేనింతవరకు ఎప్పుడూ చూడలేదు. నీలాంటి వాడు నాకు ఎంతో అవసరం. అలా రామయ్య రాజుగారి దృష్టిలో మహావీరుడయ్యాడు. అప్పుడు రాజు అన్నాడు. ఒట్టి చేతలతో 100 మందిని చంపిన మహావీరుడా! రాజ్యాన్ని దొంగలు దోచుకుంటున్నారు. సైనికుల్ని తీసుకో, దొంగల్ని పట్టుకో, లేదా చంపేయి. రామయ్య లోపల భయపడినా బయటికి గట్టిగా మాట్లాడుతూ, ఈ మాత్రం దానికి సైనికులు ఎందుకు మహారాజా? నేనే వెళ్ళి ఆ దొంగల్ని పట్టుకొని వస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. తన భార్యతో ఇలా అన్నాడు. చూడు లక్ష్మి, ఈ రోజుతో నా పని అయిపోయినట్టే. నాకేదైనా అయితే పిల్లలు జాగ్రత్త. నువ్వు నేను వెళ్ళగానే పెట్టి సర్దుకొని వెళ్ళిపో అని చెప్పాడు. రాత్రికి మంచి గుమగుమలాడే బిర్యానీ చేయించుకొని మూట కట్టుకొని బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక తన దగ్గర ఉన్న విషాన్ని తీసుకొని ఆ బిర్యానీలో కలిపాడు. ఇంకా దీన్ని తిని చచ్చిపోతే సరే, లేకంటే రేపు అందరి ముందర పరువు పోతుంది అని అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఆ సమయానికి దొంగలు దగ్గర్లో పాడుబడ్డ ఒక స్థలంలో ప్రవేశమయ్యారు. వారికి గుమగుమలాడే బిర్యానీ వాసన వచ్చింది.
ఏదో మంచి బిర్యానీ వాసన వస్తుందరా. అని వెతుక్కుంటూ వచ్చారు. అక్కడ రామయ్య నిద్రపోతూ కనపడ్డాడు. వెంటనే రామయ్య దగ్గర ఉన్న బిర్యానీ మూటను తీసుకొని కొంచెం కొంచెం పంచుకొని ముగ్గురు తిన్నారు. ఉదయాన్నే రామయ్య లేచి చూస్తే ఇంకేముంది, దొంగలు పక్కనే చచ్చిపోయి పడి ఉన్నారు. బిర్యానీ మూట విప్పి ఉంది. రామయ్యకి విషయం అర్థమయ్యింది. వెంటనే ఒక ఎద్దుల బండిని తీసుకొని వచ్చి ఆ దొంగలని ఆ బండి మీద వేసుకొని రాజభవనం వైపుకు వెళ్ళాడు. అలా వెళ్తూ ఉండగా దారిలో చూసిన వాళ్ళందరూ ఒక్క రోజులో ఒంటి చేత్తో 100 మందిని చంపిన మహావీరుడికి జై. ఒక్క రాత్రిలో దొంగ ముఠాని అంతం చేసిన మహాసూరుడికి జై. అంటూ బండి వెనకాల గుంపులుగా వచ్చారు. అరుపులు విన్న రాజు బయటికి వచ్చి చూస్తే బండిపై దొంగల్ని వేసుకొని మహావీరుళ్లా కనపడ్డాడు రామయ్య. బలా వీరా బలా, ఇంతమంది సైనికులు ఇన్ని రోజులుగా చెయ్యలేని పని నువ్వు ఒక్క రోజులో ఒక్కడవే చేసి చూపించావు అని చెప్పి రాజు రామయ్యకు బంగారం వజ్రాలు ఇచ్చాడు. కొద్ది రోజులు గడిచిపోయాయి. ఇంతలో ఒక పెద్ద పులి రాజ్యంలోకి చొరపడి దొరికిన జంతువులనంతా అలాగే పట్టుకుని వెళ్ళిపోయేది. సైనికులు పులిని పట్టుకోవడానికి పోతే తిరిగి సైనికుల్నే చంపేసేది. దానితో ఊరి జనమంతా పులికి భయపడి ఇళ్లలోనే ఉండి తలుపులు మూసేసుకునేవాళ్ళు. రాజు రామయ్యను పిలిపించాడు. ఒక్క చేత్తో 100 మందిని ఒక్క రాత్రిలో దొంగ ముఠాని అంతం చేసిన మహావీరుడా, నీకు తెలియంది ఏముంది? రాజ్యంలోకి ఒక పెద్ద పులి వచ్చి ప్రజలందరినీ ముప్పు తిప్పల పెడుతుంది. నీకు ఎంతమంది సైనికులు కావాలో తీసుకొని పో, కానీ దాన్ని మాత్రం వదలొద్దు అని అన్నాడు. ఆ మాటలకు భయపడిన రామయ్య భయాన్ని లోపల దాచుకొని పెద్ద మనగాడిలా ఈ మాత్ర దానికి సైనికులెందుకు మహారాజా, నేను ఒక్కడనే వెళ్ళి పట్టుకొని వస్తాలేండి అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. చూడు లక్ష్మి, ఇక నా పని అయిపోయినట్టే. నాకేదైనా అయితే పిల్లల్ని బాగా చూసుకో, నువ్వు పుట్టింటికి వెళ్ళిపో అని భార్యతో చెప్పి గుర్రం ఎక్కి బయలుదేరాడు. అది అమావాస్య. చుట్టూ చీకటి. దారిలో ఏ ఒక్కరూ కనిపించరు. రామయ్య భయంతో ఆ గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టి ఆ చెట్టు కిందనే దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. అర్ధరాత్రి అయ్యింది. ఆ పెద్ద పులి ఊరంతా తిరిగి తిరిగి అలిసిపోయింది. కోళ్ళు మేకలతో సహా లోపల పెట్టి తాళాలు వేసుకున్నారు. 4 రోజుల నుండి ఆ పులికి ఏమీ దొరకలేదు. ఆ పులి చాలా నీరసంగా అయిపోయింది. అడుగు తీసి అడుగు వేయలేక నెమ్మదిగా నడుస్తూ రామయ్య పడుకున్న చెట్టు దగ్గరికి వచ్చింది. ఆ పెద్ద పులిని చూడగానే గుర్రం భయపడుతూ తాడు తెంపుకొని ఊరిలోకి పరిగెత్తింది. కాని పులికి దాన్ని వేటాడే శక్తి లేదు. ఇంతలో రామయ్యకు మెలకువ వచ్చి దుప్పటితో సహా పైకి లేచాడు. ఆ పెద్ద పులికి నల్లటి ఆకారంలో నడుచుకుంటూ వస్తున్నది ఏమిటో అర్థం కాలేదు. ఇదేందబ్బా, నల్లగా ఇంత పెద్దగా ఉంది, ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. ఇంతలో రామయ్య ఎదురుగా ఉన్నది తన గుర్రమే అనుకొని దాన్ని తీసి తాడు కట్టి చెట్టుకు కట్టేసి పడుకున్నాడు. ఇంతలో ఆ పెద్ద పులికి మెడకు కట్టిన ఆ తాడు బిగుసుకుపోయి ఊపిరాడక చనిపోయింది. రామయ్య ఉదయాన్నే లేచి చూస్తే ఇంకేముంది, ఆ పెద్ద పులి చచ్చిపడి అక్కడుంది. వెంటనే వాడు ఎద్దల బండిని తీసుకొని వచ్చి ఆ చచ్చిపడిపోయిన పులిని బండిలో వేసుకొని రాజభవనం వైపుకు దూసుకు వెళ్ళాడు. ఒంటి చేత్తో 100 మందిని చంపిన మహావీరుడికి జై. ఒక్క నిమిషంలో పెద్ద పులిని చంపిన మహావీరుడికి జై అని ప్రజలందరూ జై కొట్టారు. బలావీరా, ఎంతో మంది సైనికులు చెయ్యలేని పని నువ్వు ఒక్కడవే చేసి చూపించావు. నీలాంటి వీరుడు నేనెక్కడా చూడలేదు అని రాజు బహుమతిని ఇచ్చాడు. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. ప్రభు, పక్క రాజ్యం రాజు మనపై యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో లేఖ పంపించాడు. మర్యాదగా వచ్చి రాజ్యాన్ని రాసిస్తావా, లేదా నాతో యుద్ధానికి వచ్చి ప్రాణాలు వదిలేస్తావా? మంత్రి రాజు దగ్గరకు వచ్చి చెప్పాడు. రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. అటుపక్క సైన్యం పెద్దది,
గెలవడం చాలా కష్టం. అలా అని లొంగిపోదామా అనుకుంటే అవమానం కన్నా చావడమే మేలు. అలా అనుకుంటూ ఉండగా ఆ సమయంలో రాజుకి రామయ్య గుర్తుకు వచ్చాడు. ఒట్టి చేత్తో 100 మందిని, ఒక్క రాత్రిలో దొంగల్ని, ఒక్క నిమిషంలో పులిని కూల్చిన మహావీరుడా! నీకు తెలియంది ఏముంది? పక్క రాజ్యం రాజు మనపై దండయాత్రకి వచ్చాడు. ఇది మన రాజ్యానికి గౌరవం, మర్యాద విషయం. నీకు కావాల్సిన సైన్యాన్ని తీసుకుపో. ఇదే చివరి కోరిక. నాకు ఈ ఒక్క సహాయం చెయ్యి. అని రాజు రామయ్యను వేడుకున్నాడు. అయ్యో బాబోయ్! యుద్ధం చేయమంటున్నాడా? నాకు ఇలాగే రాత రాసి పెట్టాడా దేవుడు? అని రామయ్య లోపల అనుకొని పైకి రాజుతో, అలాగే రాజా, ఇదే ఆఖరి సహాయం అంటున్నావు కాబట్టి ముందు నేను వెళతాను. వెనకాల సైన్యాన్ని పంపించండి. అని చెప్పి బయలుదేరాడు. రామయ్య కోసం ఒక మంచి గుర్రాన్ని సిద్ధం చేశారు. మహావీరా, ఇది సామాన్య గుర్రం కాదు. ఇంత వేగంగా వెళ్ళేది ఈ 7 లోకాల్లో ఎక్కడా లేదు. నీకోసమే ప్రత్యేకంగా తెప్పించాం. అయ్య బాబోయ్! దీని వేగానికి యుద్ధానికి వెళ్లకుండానే మధ్యలోనే కింద పడిపి వస్తానేమో. సైనికుల్లారా, ఈ గుర్రానికి నన్ను గట్టిగా కట్టండి. అని చెప్పాడు రామయ్య సైనికులతో. ఏంటిది మహావీరా? నువ్వు ఎందుకు గుర్రంతో పాటు నిన్ను తాళ్లతో కట్టమన్నావు? అని రాజు అడిగాడు. రాజా, యుద్ధరంగం నుండి బ్రతికి వచ్చినా సరే, లేదా శవంగా వచ్చినా శత్రువులకు మాత్రం వెన్ను చూపను. చివరి రక్తబొట్టు వరకు పోరాడతా. అందుకనే గుర్రంతో పాటు నన్ను కూడా కట్టమని చెప్పాను. సైనికుల్లారా, ముందుగా నేను వెళతా. నేను వెళ్ళిన 1/2 గంటకి మీరందరూ బయలుదేరి రండి. అని రామయ్య సైనికులతో చెప్పి గుర్రం ఎక్కి బయలుదేరాడు. వెనక సైనికులు వచ్చేసరికి నేను ఈ గుర్రంతో వేగంగా వేరే ఊరికి పారిపోతాను. అని అనుకొని పిన్నీసు తీసి గుర్రం మెడపై గట్టిగా గుచ్చాడు. అంతే, గుర్రం అదిరిపడి వేగంగా దూసుకుపోవడం మొదలుపెట్టింది. ఆ గుర్రం ఎన్నో యుద్ధాలు చూసిన గుర్రం కదా, అందుకే నేరుగా శత్రు సైన్యమున్న వైపుకు దూసుకుపోయింది. ఓసే గుర్రమా, ఆగే! అని ఎంత ఆపాలని ప్రయత్నించినా ఆ గుర్రం ఆగడం లేదు. ఇంతలో 2 తాటి చెట్టులు పక్కపక్కనే కనపడ్డాయి. తాటి చెట్టు మధ్యలో గుర్రాన్ని పోనిచ్చి ఆ తాటి చెట్టు 2 గట్టిగా పట్టేసుకుంటా. అప్పుడు గుర్రం ఆగిపోతుంది. అని రామయ్య అనుకున్నాడు. కాని తాటి చెట్ల కింద ఎప్పుడో చెదులు బట్టి ఉన్నాయి. గుర్రం మీద ఉన్న రామయ్య 2 చేతులతో 2 తాటి చెట్లని పట్టుకున్నాడు. అప్పుడు ఆ చెట్లు భూమిలో నుంచి విడిపోయి తన చేతిలోకే వచ్చేశాయి. అలా 2 చేతులతో తాటి చెట్లు పట్టుకొని గుర్రం మీద వేగంగా దూసుకు వస్తున్న రామయ్యను చూసి శత్రు సైన్యాలు ఆశ్చర్యపోయాయి. ఒంటి చేత్తో 100 మందిని, ఒక్క రాత్రిలో దొంగలని, ఒక్క నిమిషంలో పులిని చంపిన వీరుడు తాటి చెట్లు పట్టుకొని మన పైకి చిరుతుపులులా దూసుకు వస్తున్నాడు. వాడి చేతుకు దొరికితే మన పని అయిపోయినట్టే. పారిపోండ్రా, మీ ప్రాణాలు కాపాడుకోండి. అని వాళ్ళు కేకలు పెట్టారు. రామయ్యను చూసి అందరూ పారిపోయారు. ఒక్క శత్రువు కూడా మిగల్లేదు. షబాష్ వీరా, వీరుడు అంటే నీవే. ఒక్క రక్తపు బొట్టు కూడా కార్చకుండా విజయం సాధించావు. రామయ్య వీరత్వం గురించి చుట్టుపక్కల ఉన్న రాజ్యంలో రాజులందరికీ తెలిసింది. ఆ రాజ్యంపై ఇంకెవ్వరూ యుద్ధానికి రాలేదు. దానితో ఆ రామయ్య జీవితమంతా హాయిగా గడపసాగాడు. ఒక ఊర్లో సుబ్బయ్య అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతను చాలా కఠిన స్వభావం గలవాడు. తన దగ్గరికి అవసరం కోసం వచ్చిన పేదవాళ్ళకి ఎక్కువ వడ్డీకి డబ్బులు అప్పుగా ఇచ్చి తిరిగి చెల్లించకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళ పొలం, ఇల్లు, విలువైన వస్తువులు తీసుకునేవాడు. సుబ్బయ్య గారు, నాకు ఇంక ఒక్క నెల టైము ఇవ్వండి. ఖచ్చితంగా మీ డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తాను. గత సంవత్సరం వర్షాలు సరిగ్గా పడక, పంట సరిగ్గా పండక మీ డబ్బులు నేను ఇవ్వలేకపోయాను.
కానీ ఈసారి వర్షం బాగా పడి పంట కూడా బాగా పండింది. అందుకని నాకు ఒక్క నెల టైం ఇవ్వండి చాలు. నాకు నీ కథలేమీ అవసరం లేదు. పోయినసారి కూడా ఇలాగే చెప్పావు. అందుకనే నీ మాటలు నేను నమ్మను. అందుకే నీకు కేవలం ఒక్కరోజు సమయం మాత్రమే ఇస్తున్నాను. రేపు గనక నాకు నీ దగ్గర నుండి డబ్బులు రాకపోతే నీ పొలం నేను తీసుకుంటాను. అయ్యా, మా మీద కొంచెం దయ చూపండి. దయ్యతో వ్యాపారం నడవదు. అందుకే రేపటికంతా నా డబ్బులు నాకు కావలసిందే. ఆ ఊరికి దగ్గర్లో ఉన్న ఒక గ్రామంలో రాఘవ అనే ఒక దొంగ ఉన్నాడు. రాఘవ అందరు దొంగల్లా కాకుండా, ఇంటికి కన్నమేసేది కాకుండా చాలా తెలివిగా దొంగతనం చేసేవాడు. ఏదైనా పథకం ప్రకారం ఒక ఊరు వెళ్ళడం, అక్కడ బాగా డబ్బులున్న వాళ్ళు ఎవరో ఆరా తీయడం, వారి దగ్గర తెలివిగా దోచుకోవడం రాఘవయ్య చేసేవాడు. ఒక్కరోజు రాఘవ సుబ్బయ్య ఉన్న ఊరికి వస్తాడు. ఈ సుబ్బయ్య వేగంగా వెళ్తున్నాడు అంటే ఎవరి ఆస్తులో లాక్కోబోతున్నాడు. ఇలా ఎంతమంది దగ్గర బలవంతంగా తీసుకుంటాడో. ఇప్పటికే చాలా బంగారం డబ్బులు గటించాడు. అయ్యో, ఈ డబ్బంతా ఆయన ఏం చేసుకుంటాడో. మరే పోనీ పిల్లలేమైనా ఉన్నారా అంటే అది లేదు. ఉన్నది ఒకే ఒక అబ్బాయి. కానీ చాలా పొదుపు మనిషి. డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాడు. అది చూద్దాం. నా దగ్గర ఎంత జాగ్రత్తగా ఉన్నా నా వలలో పడడం ఖాయం. రాఘవ తన భార్య లక్ష్మి చిన్న కుమారుడితో కలిసి ఆ ఊరికి వచ్చి సుబ్బయ్య ఉంటున్న ఇంటి పక్కనే ఇంకో ఇల్లు తీసుకొని ఉంటున్నాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా మంచి మనిషిలా నటించడం మొదలుపెట్టాడు. నువ్వు మా ఊరు మనిషిలా అనిపించడం లేదు. ఎవరు నువ్వు? ఏ ఊరు నుండి వచ్చావు? నా పేరు రాఘవ. ఈ చుట్టుపక్కన ఉన్న గ్రామం నుంచి వచ్చాను. మా ఊరిలో నేను పనిచేసే యజమాని ఈ మధ్యనే చనిపోవడంతో, దాంతో నాకు పని లేక ఊరూరు తిరిగి పని వెతుకుతూ ఉంటే మీ ఊరి గురించి తెలిసింది. మీ ఊరి వాళ్ళు చాలా మంచి వాళ్ళని, కొత్తగా వచ్చిన వాళ్ళను కూడా బాగా చూసుకుంటారని తెలిసి ఇక్కడే ఇల్లు తీసుకున్నాను. ఆ, మంచి పనే చేశావు. నువ్వు చక్కగా ఉంటే నీకు మా ఊరిలో ఖచ్చితంగా పని దొరుకుతుంది. కానీ నువ్వు అందరితో మంచిగా ఉండాలి. అలాగే అందర్నీ గౌరవించాలి. ఆ, అలాగేనయ్యా. నేను ఏంటో ముందు ముందు మీరే చూస్తారుగా. ఏం తాత, నడవలేకపోతున్నావా? రా, నేను రోడ్డు దాటిస్తాను. బాబూ, ఎవరు నువ్వు? ఎప్పుడు ఈ ఊర్లో నిన్ను చూడలేదు. ఏం పేరు నీది? నా పేరు రాఘవ. నేను ఈ ఊరికి కొత్తగా పని కోసం వచ్చాను. అవునా? చాలా మంచోడులా ఉన్నావు బాబూ. అబ్బా, ఎండకి ఈ నీరు తీసుకొని వెళ్ళలేకపోతున్నా. నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగున్ను. ఏమమ్మా, నీకు సహాయం కావాలా? అవునయ్యా, ఎండ కదా, బాగా అలసిపోయాను. ఈ బిందిని మొయ్యలేకపోతున్నా. సరే, నాకు ఇవ్వమ్మా, నేను తీసుకొని వెళ్తాను. ఇలా రాఘవ అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం గ్రామస్తులు చూస్తూ ఉంటారు. అయ్యా, మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురావాల్సింది ఉందని, మీకు ఒంట్లో బాగోలేదని అమ్మగారు చెప్పారు. మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళి తీసుకొని వస్తాను. సరే, అమ్మగారు చెప్పిన సరుకులన్నీ తెచ్చేయి. ఇదిగో డబ్బులు. ఇదిగోండయ్యా, మీరు 100 రూపాయలు ఇచ్చారు. మీరు చెప్పిన సరుకులన్నీ కొనగా 31 రూపాయి మిగిలింది. ఇదిగో తీసుకోండి. అబ్బా, రాఘవ చాలా మంచివాడిలా ఉన్నాడు. నేను చెప్పిన సరుకులన్నీ తెచ్చి రూపాయితో సహా మొత్తం ఇచ్చేశాడు. కాబట్టి రాఘవను నమ్మచ్చు. ఒరే,
కొత్తగా వచ్చిన వ్యక్తి చాలా మంచివాడిలా ఉన్నాడ్రా. అందరికీ అడిగి మరీ సహాయం చేస్తున్నాడ్రా. పెద్దవారి నుండి చిన్నవారి వరకు అందరికీ ఏదో రకంగా సహాయం చేశాడ్రా. నాకెందుకో సందేహంగా ఉందిరా. మరీ ఇంత మంచివాడు ఉంటాడా? కొన్నిసార్లు అతి మంచితనం కూడా అనుమానం కలిగిస్తుంది. మీరు మాత్రం అతనితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సుబ్బయ్య గారు, నాకు చిన్న వ్యాపారం చేసే అవకాశం వచ్చింది. నా దగ్గర కొంత ధనమైతే ఉంది, కానీ ఆ ధనము సరిపోదు. మీరు నాకు కొంచెం సాయం చేస్తే నేను వ్యాపారం చేసి మీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. అవునా? వ్యాపారానికి ఎంత డబ్బులు కావాలి? 10 లక్షలు కావాలయ్యా. మీకు నేను 3 నెలల్లో వ్యాపారం చేసి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. 10 లక్షలా? ఇది చాలా ఎక్కువ. ఇంత డబ్బు నేను ఎవ్వరికీ కూడా ఇవ్వలేదు. నాకు తెలుసయ్యా. నేను అడిగితే మీరు కాదనరు అనే నమ్మకంతోనే మిమ్మల్ని అడిగానయ్యా. సరే, నీ మీదైతే నాకు నమ్మకం ఉంది. వీలైనంత త్వరగా డబ్బులు తిరిగి ఇచ్చేయి. ఇంత అర్ధరాత్రి వేళ వెళితే ప్రమాదం కదండి. ఉదయాన్నే వెళ్ళింటాం కదా. నాకు ఇంకో ఊర్లో మంచి ఉద్యోగం దొరికిందే. రేపు గనక వెళ్తే అది ఇంకొకరికి ఇచ్చేస్తారు. అందుకే వెళ్తున్నాం. నువ్వు మాట్లాడకుండా నాతోరా. ఇంతవరకు ఈ ఇంట్లో ఎవరూ కనపడలేదు. రాఘవా, రాఘవా, ఇదేంటిది? లోపల ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఉదయం నేను లేచినప్పటి నుండి ఎవ్వరూ కనిపించట్లేదయ్యా. కుటుంబంతో సహా ఇల్లు ఖాళీ చేసినట్టు ఉన్నారు. అందరి దగ్గర మోసం చేసి సంపాదించి చివరకు ఆయనే మోసపోయాడు. పేదల కన్నీళ్లు వృధా కాదు బాబూ. జీవితంలో మొదటిసారి సుబ్బయ్య తన వల్ల ఎన్ని కుటుంబాలు బాధపడ్డాయో ఆలోచించాడు. ఒరే రాములు, నీ పొలం పత్రాలు తీసుకోరా. సుబ్బయ్య గారు, మీరేనా ఇచ్చేస్తుంది? అవును రాములు, నేనే. డబ్బు కోసం చాలా మందిని మోసం చేశాను. అలా మోసం చేసి సంపాదించిన డబ్బు నా దగ్గర ఉండదు అని తెలుసుకున్నాను. నన్ను క్షమించు. మోసం చేసి రాఘవ తప్పు చేశాడు. కానీ అతని మోసం వల్ల సుబ్బయ్య తన తప్పును తెలుసుకున్నాడు. చూశారు కదా, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.